ఎల్ఐసి డివిజన్ ఆఫీస్ కరీంనగర్లో శుక్రవారం రోజున ఏఓఐ ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ మంజునాథ్, కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు పి రాజబాబు రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ ఆఫీస్ కరీంనగర్ ఆఫీస్ ముందు ఏఓఐ నాయకులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్లార్క్ ఆఫ్ కమిషన్ నిబంధనలు వెంటనే నిబంధన చేయాలని, పాలసీపై బోనస్ రేట్లు పెంచాలని, ఏజెంట్స్ మొదటి సంవత్సరం కమిషన్ను పాత పద్ధతిలో చెల్లించాలని, ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంపై జీఎస్టీ తొలగించాలని, ప్రతి పాలసీపై గరిష్ట వయసు 55 సంవత్సరాలు పైబడి పెంచాలని, ఈ నిబంధనలతో పెండింగ్లో ఉన్న అన్ని ఏజెంట్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఈ ఉధృతం ఇంతటితో ఆగదన్నారు. ఎల్ఐసిలో 14 లక్షల మందిని ఏకతాటిపై నిలబడి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ 11 ఫిబ్రవరి 2025 రోజున పార్లమెంట్ ధర్నాకు ఏజెంట్ మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టేట్ జనరల్ సెక్రటరీ తన్నీర్ కుమార్, కోశాధికారి కొత్తపల్లి రామ్ నర్సయ్య, జగిత్యాల బ్రాంచ్ అధ్యక్షులు రాజ్ కుమార్, ముత్తే రమేష్, గాదాసు శ్రీనివాస్, వి వెంకటేశ్వర్లు, వి తిరుపతిరావు, సుధాకర్, విల్సన్ శ్రీనివాస్, ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రామ్మోహన్ రావు, వామన్ రావు, బసవేశ్వర్, ఆర్వి రమణ, సిఐటియు నాయకులు, ఏజెంట్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అది ఒక ఛానల్. ఆ ఛానల్ ద్వారా ఈ దేశాల్లో బీమా వ్యాపారం చేసేదానికి ప్రైవేట్ కంపెనీకి అవకాశం ఇచ్చేదానికి కాకుండా వ్యక్తులకి, ఎన్జిఓస్ కి అవకాశం ఇచ్చేదానికి అవకాశం ఇచ్చే ఒక ఛానల్ బీమా సుగమ్ని ఇంట్రొడ్యూస్ చేసేదానికి వెళ్తున్నారు. దానికి ఇప్పుడు సంబంధించిన కరడు నీతిలో సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 25 వచ్చే సంవత్సరంలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని కూడా ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేశారు. దానికి ఒక ప్రైవేట్ బీమా కంపెనీ సిఇఓ అన్న ఎండిగా కూడా ఆల్రెడీ అపాయింట్ చేసేది జరిగింది. అలాంటి కూడా చూడకుండా మేము పాలసీలు అమ్మితే ఆ పాలసీ అమ్మిన తర్వాత అది ఏదన్నా విధానంతో వాళ్ళు పెట్టిన అవకాశాలతోనే 1 సంవత్సరం తర్వాత పాలసీ సరెండర్ అవుతే అలాంటి పాలసీకి క్లాబ్యాక్ కండిషన్ కింద మనకిచ్చిన కమిషన్ ని మళ్ళీ వెనుక తీసుకోవాల్సిన ఒక ప్రవేశ అవకాశం కూడా పెట్టేశారు. ఇది ఒకటే కాదు, ఇట్లాంటి 10 రకాల కూడా సంబంధించిన నీతులు జరుగుతూ ఉంది ప్రభుత్వం. ఈ శీతాకాల సెషన్ లో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ అజెండా లిస్ట్ లో పెట్టేసింది. ఈ దేశంలో బీమా వ్యాపారం చేసేదానికి ఎఫ్డీఐ ద్వారా 100% పెంచేదానికి కూడా వాళ్ళు ముందు వెళ్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. ఈ దేశాల్లో విదేశీ కంపెనీతో వచ్చేసి, ప్రైవేట్ కంపెనీతో వచ్చేసి, బడా పట్టాదారులు వచ్చేసి ఈ ఒక సార్వజనిక సంస్థలు ఉండే ఒక బీమా సంస్థ ఎల్ఐసిని నిర్వీర్యం చేసేదానికి ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి నీతులు తెచ్చేదానికి ఈ ఒక ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్ లో దాన్ని వెనుక తీసుకోవాలనేది కూడా ఒత్తిడి చేస్తూ వచ్చే జనవరి నెలలో ఫిబ్రవరిలో 1వ తారీఖు బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుందో దాని ముందర